హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను ప్రకాష్ తెలుగు బ్లాగర్. నేను ఈరోజు అయితే గూగుల్ కులస్వామి దర్శించుకోవడానికి గూగుల్కి అయితే రావడం జరిగింది. మొత్తానికి అయితే నేను కొంచెం ముందే ఉన్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం రష్ ఎంత ఉన్నారో ఏమి అనేసి. ఇది మొత్తానికి అయితే నేను ఫ్రైడే అయితే వచ్చినాను. మంగళవారం రోజు అయిపోతుంది అని అన్నారు, బట్ నేనైతే ఫ్రైడే వచ్చినాను. మామూలుగా సండే, మండే, థర్స్డే లాస్ట్ అన్నమాట మొత్తానికి స్వామి ఇక్కడ. ఈరోజు అయితే మనం ఫ్రైడే వచ్చాము. రష్ ఫుల్గా ఉందని అయితే నేను విన్నాను. ఫ్రెండ్స్ చెప్తే ఒకసారి వెళ్ళి చూద్దాము రష్ ఎలా ఉన్నారో ఏమి అనేసి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గూగుల్ కులస్వామి అన్నమాట. మొత్తానికి అయితే బ్యారికేడ్స్ అవన్నీ ఉన్నాయి. గుండం అయితే వేసినారు, చూపిస్తాను. కొంచెం తక్కువ ఉన్నారు అనుకున్నా. మొత్తానికి అయితే ఇది గూగుల్ కులస్వామి. మొత్తానికి ఇది ఒక పక్క పీర్లు ఉంటాయి, ఇంకో పక్కన గుడి ఉంటుంది అన్నమాట, ఆంజనేయ స్వామి గుడి. ఈ పక్క పీర్లు ఉంటాయి అన్నమాట. మొత్తానికి మనం ఈ పక్కకి వెళ్ళాలి. ప్రతి ముస్లిం, హిందూ రెండు దర్శించుకొని అయితే వెళ్తారు అన్నమాట స్వామిని. ఈ పక్క గుండము. ఈ గుండం అయితే మొన్న తెలిసినప్పుడు 9వ తారీఖు తెలిసినప్పుడు సంవత్సరం కిందట ఎలాగైతే ఉన్నదో లోపల ఫ్రెష్గా పూలు వేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే అయితే ఉన్నాయన్నమాట. అలాగే నిప్పు రవ్వలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. మన ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు ట్రెండ్ అయినాయి ఇవి. మొత్తానికి అయితే రష్ ఇలా అయితే ఉంది. మొత్తానికి ఇప్పుడైతే ఆంజనేయ స్వామి గుడిలోకి అయితే వెళ్తున్నాం. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి ఇక్కడ వెలవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, అదైతే కన్ఫామ్గా చెప్తాను. ఇది నేను కొంచెం హిస్టరీ కూడా ఉంది. పక్కన పీర్ల స్వామిని అయితే గూగుల్ కులస్వామిని దర్శించుకుని వెళ్దాం. ఈ బిల్డింగ్ అంత హైట్ నిప్పి వేస్తారనమాట. దాంట్లో అంత పెద్ద గుండంలో అయితే నడుచుకుంటూ స్వామికి వెళ్తారు. తీసుకొని వెళ్ళిన వాళ్ళకి ఏమీ జరగదు. అది ఒక దేవుడి యొక్క ప్రత్యేకత. ఇక్కడైతే చక్కెర తీసుకుంటాం. మన ప్రపంచంలోనే ఇది నాకు తెలిసి ఆంజనేయ స్వామి ఇక్కడ పక్కనే పేర్లు ఉన్న ఇది గూగుల్ కులస్వామి అన్నమాట. ఒక పక్కన ఆంజనేయ స్వామి, ఇంకో పక్కన గూగుల్ కులస్వామి అయితే ఉంటారు. ఇక్కడ ఏంటంటే వెళ్తున్నప్పుడు రాముడు సీతను వెతికేటప్పుడు ఇక్కడ ఒక భక్తుడికి నేను మళ్ళీ వస్తానంటాడు. ఆ స్వామి కూడా మర్చిపోతాడు. మర్చిపోయి వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి వెళ్ళి అక్కడ నేను మర్చిపోయా అని చెప్పు ఆ భక్తుడికి అని చెప్తారన్నమాట. ఆయన అలాగా ప్రతిష్ఠించబడి అయితే ఉంటారు. అలాగే నాకు తెలిసిన స్టోరీ మాత్రమే చెప్పినాను, ఇదే కరెక్ట్ అయితే నేను ఎప్పుడు చెప్పను. అలాగే నేను ఇక్కడ తెలుసుకున్నది నాకు తెలిసినది చెప్తున్నాను. ఇది మాట గూగుల్ కులస్వామి. మొత్తానికి అయితే మొహరము గూగుల్ కులస్వామిని అయితే దర్శించుకున్నాను. నేనైతే ఫ్రైడే అయితే నేను దర్శించుకున్నాను. రేపే వచ్చేస్తాను దీని బ్లాగ్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే చాలా మందికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సజెస్ట్ చేస్తుంది. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.